జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ప్రీవియస్ వీడియోస్ లోపల డిఫరెంట్ ట్రెడిషన్స్, మధ్వ, విశిష్టాద్వైత, అద్వైత, రకరకాల దేవతలు, పూజలు, వ్రతాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇన్ని ఉన్నా కూడా ఇది కూడా కన్ఫ్యూజన్కు అవకాశం లేదని, కేవలము మన యొక్క మిస్అండర్స్టాండింగ్ వల్ల మాత్రమే కన్ఫ్యూజన్ వస్తుంది తప్ప ఇవన్నీ కూడా ఆప్షన్స్ అని, దేన్ని ఫాలో అయినా కూడా గమ్యాన్ని చేరవచ్చు అని మీకు క్లియర్గా తెలిసిపోయింది. మీకు ఫాలో అయిన వాళ్ళకు తెలిసిపోతుంది ఈజీగా. అయితే మానవుడికి రెండు రకాలుగా ఉంటారండి. కేవలము మాకు ఈ లైఫ్ అండ్ డెత్ సైకిల్ నుంచి బయటపడాలి, జీవన్ముక్తి పొందాలని ఆస్పిరేషన్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది. మిగతా వాళ్ళందరూ కేవలము ఫిజికల్ నీడ్స్, మనీ, సెటిల్మెంట్, ఫ్యామిలీ, హెల్త్, ప్రాస్పెరిటీ, ఇంకా స్టేటస్, ఇంకా తమ పిల్లలు మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోవాలి, ఇలాంటి ఫిజికల్ వరల్డ్లీ ఫినామినల్ డిజైర్స్ మాత్రమే ఉంటాయి. అక్కడికే పరిమితం అయిపోతారు. వాళ్ళు దే నెవర్ లుక్ బియాండ్ దేర్ బాడీస్. తమ దేహాలు, తమ మనసు, బుద్ధి నుంచి దాటుకొని తమ పిల్లలు, తమ ఫ్యామిలీని దాటి ఆలోచించలేరు. అటువంటి వాళ్ళే ఎక్కువ మంది అటువంటి వాళ్ళే. అటువంటి వాళ్లకు గురువులు ఇప్పుడు కంపల్సరీ ఒక ఎలిటరీ మాస్టర్ గురువు యొక్క అవసరము లేదు. ఎవరైతే ఉంటే దీన్ని దాటుకొని పోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఉంటుంది. అది లేకుండా సెల్ఫ్గా వితౌట్ ఎన్లైటెడ్ మాస్టర్, వితౌట్ సద్గురు సెల్ఫ్గా మేము పోయి అచీవ్ చేస్తాం అంటే పాసిబిలిటీ ఉన్నదా అంటే ఉన్నది, డెఫినెట్ ఉన్నది. కానీ రేర్, ఎక్స్ట్రాడినరీ అనమాట. రమణకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళు చేసింది కదా మనతో కూడా అవుతుంది అంటే అది కాని పని. పులి చూసి లక్కవాతలు పెట్టుకున్నట్టు అవుతుంది అనమాట. ఎక్సెప్షనల్ వాళ్ళ ఇన్కార్నేషన్స్, వాళ్ళు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అనడానికి వీలే లేదు వాళ్ళు. సరే, వాళ్ళు మానవుల లాగానే వచ్చారు భూమి మీదకి, మానవుల లాగానే సాధన చేసి ఆ స్థితికి చేరుకున్నారు. కానీ దాని వెనుక గత జన్మల యొక్క ఎంతో కృషి ఉంటుంది. అందుకనే మనం వాళ్ళ ఇన్కార్నేషన్ అంటాం, వాళ్ళను అవతారులు అంటాం మనం. అవతారానికి నిజానికి ఒక వ్యక్తి, సాధారణమైన మనిషి ప్రయత్నం చేసి ఆ స్థితికి చేరవచ్చు. నిజానికి రామచంద్రుడు రామాయణం ద్వారా తెలిసింది ఏంటంటే ప్రతి మనిషి కూడా ప్రయత్నపూర్వకంగా రాముడిలాగా ధర్మాన్ని పాటించి రాముడిలాగా ఆ స్థితిని చేరుకోవాలనేదే రాముని యొక్క సందేశం కూడా. రామాయణ యొక్క సందేశం కూడా అదే. అయితే ఇప్పుడు గుడిలో ఉండే సాధారణ పూజారులకు ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు కొంతమందే ఉంటారు. ఎక్కువ మందికి ఆస్ట్రాలజీ, జ్యోతిషం తెలియదు. నవగ్రహ శాంతులు ఇవన్నీ అవి తెలివే అనమాట. కేవలం గుడిలో పూజలు మాత్రమే, దేవునికి సంబంధించి దేవునికి పూజలకి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే చేసే వాళ్ళను పూజారులు అంటారు అన్నట్టు. అటువంటి వాళ్ళకు దానిలో కేటగిరీస్ అనమాట. కేవలం ఆ పూజలు మాత్రమే చేయగలరు వాళ్ళు, అంతకుమించి వాళ్ళకి తెలియదు. జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రత్యేకంగా నేర్చుకునేవాడు మాత్రమే జ్యోతిషాన్ని చెప్పగలడు. అతనే వివాహాలు, నూతన గృహప్రవేశాలు ఇవన్నీ ముహూర్తాలు నిర్ణయించగలరు. అంటే ఎవరికి ఏది వస్తుందో వాళ్ళనే మనం అనుసరించాలి, వాళ్ళని ఫాలో అవ్వాలి. కానీ ప్రతి ఒక్కరి దగ్గర సలహా తీసుకొని వాళ్ళు తెలియదనకుండా వాళ్ళు ఏదో చెప్తే దాంతో మిస్గైడ్ కావద్దు అనమాట. నెక్స్ట్, వేదిక్ పండిట్స్, వేద పండితులు. ఈ వేద పండితులు అనే ఎవరు అయితే దాదాపు కనీసం 12 సంవత్సరాలు పాటు ఇతరులకు వేద పాఠశాలలో పడ సమవేదమో, ఋగ్వేద, యజుర్వేద ఏదో ఒక వేదాన్ని అభ్యసించిన వాళ్ళను వేద పండితులు అంటారు. వాళ్ళు మాత్రమే కొత్త దేవాలయాలను ప్రతిష్ఠ చేయగలరు, కుంభాభిషేకాలు చేయగలరు, విగ్రహ ప్రతిష్టాపనలు చేయగలరు, దేవతా ఆలయాల యజ్ఞాలు చేయగలరు, పెద్ద యజ్ఞాలు చేయగలరు. చండీ యాగము, సుదర్శన మహాయాగము, మహావిష్ణు యాగము, ఇలా అనేక పెద్ద యాగాలు ఉంటాయి కదా, అటువంటి యాగాలు, యజ్ఞములు చేయగలరు వాళ్ళు. దేవతల ఆలయాల విగ్రహ ప్రతిష్టాపన చేయగలరు, విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చేయగలరు, అభిషేకాలు చేయగలరు,
కుంభాభిషేకాలు, గోపుర నిర్మాణం చేసి గోపురానికి అభిషేకం చేయగలరు. ఇటువంటి అన్నీ కూడా వేదం చదివిన వల్ల మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళు మాత్రమే చేయాలి. ఇక మన గురువు కావాలనుకునే వాళ్ళకి మాత్రము ఎటువంటి వాళ్ళను ఎన్నుకోవాలి. ఈ వేద పండితులు లేకపోతే పూజారులో వాళ్ళు మన గురువులుగా వాళ్ళను గురువు అనుకొని వాళ్ళు ఎవరికి పూజలు వీటికి చేయడానికి మాత్రం తప్ప గురువులుగా మనం స్వీకరించి వాళ్ళ నుంచి ఉపదేశాలు పొంది సాధన చేయడానికి కుదరదు. మరి ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరి గురువుగా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ కాలంలో ఫేక్ గురువులు బాగున్నారు కదా, అనేక మంది ఫేక్ దొంగలు బాగా తయారా లేదా, కల్కి భగవాన్ అనేటోడు కూడా ఆ మధ్యలో బ్రహ్మకుమారిని మన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి సంస్థలు ఏం లేవు. బీకేఎస్ బ్రహ్మకుమారి, ఇంకోటి త్రిత సిద్ధాంతం వాడు కూడా వచ్చిండు. అది చాలా రోజులైంది అది కాబట్టి. అది తెలుగు రాష్ట్రాల్లో బాగానే వ్యాపించింది, అది గ్రామాలలో కూడా బాగానే వ్యాపించింది అది త్రిత సిద్ధాంతం అని చెప్పి. వీళ్ళందరూ మన మన ధర్మానికి ద్రోహం పట్టిస్తున్నటువంటి సంస్థలు. వీటన్నిటి హిందూ సంస్థలు అనుకుంటారు. వాడేంది క్రిప్టో అనమాట. వాడేంది మనకు మన దాని గురించి మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుతూ వాడు మన దాని నుంచి ట్రాక్ తప్పిస్తారు. తప్పించి వాడు కంప్లీట్ ఇంకో రకంగా తీసుకుపోతాడు వాడు. బ్రహ్మకుమారి కూడా ఇటువంటిది అనమాట. ఈ ధర్మ ద్రోహ సంస్థలు అనమాట. వీటిని సర్వి కట్టాలా, దూరం పెట్టాలి. మనం దాని ట్రాప్లో పడకుండా చూసుకోవాలి. మనకుండా జ్ఞానం తెలివి ఉండాలి. మరి ఎవరి దగ్గర పోవాలంటే అత్యంత ప్రాచీనమైనటువంటి సంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి పీఠాలు ఉంటాయి. ఆ పీఠాల పద్ధతులను మాత్రమే వాళ్ళని యోగీశ్వరులు అంటారు, సన్యాసులు అంటారు. సన్యాసం అనేది సంస్కృత పదం. అది సన్యాసి అనేది ఇప్పుడు కేసీఆర్ అన్నాడు చూడు, దాన్ని భ్రష్టు పట్టించిండు. సన్యాసి అని అది వికృతి చేసిండు అనమాట. యాక్చువల్గా సన్యాసి అది సంస్కృత భాష, అది తెలుగు కాదు. అది సన్యాసం అంటే అది అన్నీ వదిలేసిన వాడు అని అర్థం అనమాట. అంటే ఆయన ప్రపంచానికి సంబంధించి అన్నిటి వదిలేసిండు. నేను నాది అనేది భావాన్ని కూడా వదిలేసిండు. స్వార్థాన్ని మొత్తాన్ని వదిలేసిన వాడిని సన్యాసి అంటారు. అది యాక్చువల్ అర్థం, అంత గొప్ప అర్థం. అది మొత్తాన్ని వదిలేసిన వాడని అర్థం అనమాట. రినౌన్సియేషన్ అంటే ఏంటిది, అన్నింటినీ వదిలేసిన వాడు, టోటల్లీ రినౌన్సియేటింగ్ ద వరల్డ్, అది దాని అర్థము. అంటే నేను నాది స్వార్థాన్ని వదిలేయడం అనమాట. ఇది ప్రపంచంలో అందరితో సాధ్యం కాదు. అది కోటిలో ఒక్కరు ఉంటారు అటువంటి వాళ్ళు. అంత పర్ఫెక్ట్ 100% వదిలేయగలిగిన వాళ్ళు. వాళ్ళు పీఠాధిపతులు ఉంటారు. వాళ్ళు శంకరాచార్య పీఠము, రామానుజాచార్య పీఠము, మధ్వపీఠము, దత్తపీఠము, కుర్తాల పీఠము, ఇట్లా అనేక పీఠాలు ఉన్నాయా లేవా? ఇవి ట్రెడిషనల్గా అనమాట. 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పీఠాలు ఉన్నాయి. 100 సంవత్సరాల నుంచి ఉన్న పీఠాలు కూడా ఉన్నాయి అన్నీ. అటువంటి ట్రెడిషన్ల పట మాస్టర్ తర్వాత మాస్టర్ వస్తాడు. అటువంటి మాస్టర్స్ దగ్గర ఉపదేశము, ధ్యానము, క్రియాయోగము కానీ, ధ్యానం కానీ, మంత్ర ఉపదేశం కానీ పొంది ఆ సాధన చేసిన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేది ఉంటే లైఫ్ అండ్ డెత్ అనే సైకిల్ నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. దోస్ హు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, దోస్ హు వాంట్ టు క్రాస్ ది బ్యారియర్స్, దోస్ హు వాంట్ టు క్రాస్ ద విషియస్ సర్కిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. I'm telling them for those people, not for the people who are in phenomenal life. తోనే మాకు సర్వస్వము 100%. we just want to be in the well of phenomenal world అనేటోళ్ళకు అవసరం లేదు. అటువంటి వాళ్ళమాట those who want to cross this ocean of సంసార phenomenal world నుంచి ఎవరైతే క్రాస్ అవ్వాలనుకుంటారో, those who want to go beyond the limitations of this physicality, వాళ్ళకు మాత్రమే మాస్టర్ యొక్క అవసరం కంపల్సరీ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇటువంటి మధ్వపీఠము, శంకరాచార్య పీఠము, దత్తపీఠము, ఇటువంటి పీఠాలకు సంబంధించినటువంటి గురువులను వాళ్ళు అసాధారణ ఎక్స్ట్రాడినరీ ట్రెడిషన్ ఉంటుంది. ప్యూరిటీ మెయింటైన్ చేస్తారు కదా. గురువు తర్వాత ఆయన శిష్యుడే సన్యాసి అవుతాడు, పీఠాధిపతి అవుతాడు. ఆయన తర్వాత ఆయన శిష్యుడు అవుతాడు అనమాట. అంటే వాళ్ళకి ఏంది ఎలిజిబిలిటీ అంటే ఏంది, అత్యంత కఠినమైన నియమాలు ఉంటాయి వాళ్ళకు. జీవితం అంతా కూడా బ్రహ్మచర్యము, ప్రతి స్త్రీని మాతృభావంతో చూడడము, కంప్లీట్ అత్యంత కొద్దిగానే ఆహారం తీసుకోవాలి. అది కూడా ఆహారం కూడా చాలా రూల్స్ ప్రకారము అనమాట. రూల్స్ ప్రకారంగా శిష్యులు మాత్రమే వండి పెడతారు వాళ్ళకు. అది కూడా చాలా లిమిటెడ్ అనమాట. ఎక్కువ రోజులు ఉపవాసమే ఉంటారు. ఇట్లా అన్ని రకాల చాలా రూల్స్ చాలా ఉంటాయి వాళ్ళకు. అవన్నీ కఠినంగా పాటించినటువంటి వాళ్ళు మాత్రమే ఆ ప్యూరిటీ ఉంటుంది, ఆ పవర్ కూడా ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎవరైతే 3rd క్రాస్ అయ్యి 4th 5th స్టేట్ దాటినటువంటి వాళ్ళు ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళు మాత్రమే కాన్షియస్నెస్ లెవెల్ 5th స్టేట్ కాస్మిక్ కాన్షియస్నెస్, అంతకన్నా పై స్థాయి 6th 7thలో పోయినటువంటి మాస్టర్స్ కూడా ఉంటారు. అటువంటి మాస్టర్స్, అటువంటి పీఠాధిపతుల నుంచి మాత్రమే గురువుగా తీసుకోవాలి.
11,000కు ఉపదేశం ఇస్తా. శక్తిపాత గురువు ఉన్నారు కదా, శక్తిపాత గురువు తెలుసు మీకు, వైజాగ్లో ఉంటాడు ఆయన, శక్తిపాతం గురువు. ఇటువంటి శక్తిపాతం గురువులను నమ్మకండి, మోసపోకండి. 10,000కు ఉపదేశం ఏంది, 5,000కు ఉపదేశం ఏంది, 1,000 రూపాయలకు ఉపదేశం ఏంది, 11,000కు స్పెషల్ ఉపదేశాలు ఏంటిది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? డబ్బులకు ఇచ్చే ఉపదేశాన్ని దానికి వ్యాలిడిటీ ఉంటుందా, దానికి ప్యూరిటీ ఉంటుందా? దానికి డబ్బులకు ఇచ్చేది శక్తి ఉపదేశం ఎట్లయితే అది డబ్బులతో వచ్చినటువంటిది లైఫ్ అంటే సైకిల్ దాటించగలుగుతుంది. అది ఎనర్జీ ట్రాన్స్మిషన్ అంటే అంత ఈజీయా? శక్తిపాతం అనేది మామూలు మాట కాదు. అది సద్గురువు, కాస్మిక్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి గురువు మాత్రమే ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయగలడు తన శిష్యునికి. అది శిష్యుడు కూడా ఎలిజిబిలిటీ ఉండాలి వానికి. గురువు నుంచి ఇచ్చిన దాన్ని రిసీవ్ చేసుకునే అడాప్టర్ వీడికి ఉండాలి కదా, రిసీవింగ్ కెపాసిటీ ఉండాలి కదా. అందరు ప్రతి ఒక్కరికి ఇవ్వలేడు, ఆయన ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరు తీసుకోలేడు. నాకు ఎలిజిబిలిటీ లేకుండా నాకు ఎట్లా వస్తుంది? ఆయన ఇచ్చినా కూడా నేను తీసుకోలేను. సో అటువంటి మాస్టర్స్ మాత్రమే ఎన్నుకోవాలండి. ఇటువంటి ట్రెడిషనల్ మాస్టర్స్ నుంచి వాళ్ళు మాత్రమే వాళ్ళని సన్యాసులు, యోగీశ్వరులు అంటారు వాళ్ళను. గోరఖనాథ్ పీఠాధిపతి ఉన్నాడు, యోగి ఆదిత్యనాథ్, మన యూపీ సీఎం. వాళ్ళ పీఠ పరంపర అది, ట్రెడిషనల్ ఓల్డ్ పీఠం అది. వాళ్ళ గురువు మహంత్ అభేద్యనాథ్, వారి గురువు తర్వాత శిష్యుడు, తర్వాత వాళ్ళ గురువు. ఆయన ఇట్లా డైరెక్ట్ లింక్తో వస్తుంటుంది, అది కట్ కాదు అక్కడ. గురువు తర్వాత శిష్యుడు ఇట్లా వస్తూనే ఉంటుంది అన్నట్టు, కంటిన్యూషన్ వస్తూ ఉంటుంది. అటువంటి దాంట్లో కూడా ప్యూరిటీ సస్టైన్ అవుతుంది. అది ప్యూరిటీ, ఎనర్జీ, ట్రెడిషన్ సస్టైన్ అవుతుంది. అటువంటి పీఠాల నుంచి వచ్చినటువంటి గురువులను నుంచి ఉపదేశం తీసుకుంటే వాళ్ళని గురువుగా స్వీకరిస్తే మంచిది. ఆయన గోరఖనాథ్ పీఠాధిపతి ఎవరు? దత్తాత్రేయ స్వామి యొక్క 9 మంది శిష్యులు ఉన్నారు, నవనాథులని. ఆ నవనాథులో 2వ వారైనటువంటి గోరఖనాథ్ యొక్క పీఠము ఆదిత్యనాథ్ వారి పీఠం. ఆయన దానికి పీఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ గారు, మన యూపీ సీఎం. నవనాథులు అంటే వారు కూడా అంతటి ఎలైటెడ్ మాస్టర్స్, వారు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క శిష్యులు. ఆయన స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళు అనమాట. అంటే ఇన్కార్నేషన్స్, వాళ్ళు కూడా అవతారులే అనమాట. ఇన్కార్నేషన్స్ అంటారు, వాళ్ళు అవతారాలు అంటారు. ఇప్పుడు ఈ కాలం ఎవరు పడితే వాడు ఇన్కార్నేషన్ అంటాడు. కల్కి అనే ఫ్రాడ్ గాడు, వాడు కల్కి భగవాన్ అని వాడు ఎన్ని వేల లక్షల కోటిది వాడు చివరికి వాడు అట్లా ఫ్లాప్ అయినా లేదా వాడు. అంటే ఎవరికి పడితే వాళ్ళను నమ్మకూడదు. ఫస్ట్ మనం ఏం చూడాలి? ట్రెడిషన్ చూడాలి. శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, లేకపోతే దత్తపీఠము, కుర్తాళము, లేకపోతే నవనాథ పీఠాలు, ఇట్లా ఓల్డ్ నుంచి వందల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి పీఠాలు ఉంటే ఆ ట్రెడిషన్ చూసి ట్రెడిషన్ పట్టుకోవాలండి. ట్రెడిషన్ అంటే ఏంటిది? సంప్రదాయంగా వచ్చినటువంటిది, సంప్రదాయంగా వేల సంవత్సరాల నుంచి గురువులు పట్టుకుంటూ సస్టైన్ చేసుకుంటూ వచ్చినటువంటి దాన్ని, గురు పరంపర నుంచి వచ్చిన దాన్ని మాత్రమే జెన్యూన్ అది. దాన్ని మాత్రమే వాళ్ళు మాత్రమే దగ్గరికి వెళ్ళి అటువంటి వాళ్ళ దగ్గరనే మనం స్వీకరించాలి. ఇంకా కొన్ని సొంత సంస్థలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సద్గురు జగ్గి వాసుదేవ్, ఈషా ఫౌండేషన్, వారే స్థాపించారు ఫౌండేషన్. కానీ అసాధారణమైనటువంటి గురువు వారు, ఎక్స్ట్రాడినరీ, వారి దగ్గర వెళ్ళవచ్చు. అంటే శ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, వారు కూడా ఎక్స్ట్రాడినరీ గురువు అనమాట. వారు కూడా సొంతంగా స్థాపించడం చేసిండు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను. అటువంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళవచ్చు. అయితే మీకు కొంత అవగాహన ఉన్నప్పుడు మీకు ఎవరు మంచి ఎవరైనా కాదనేది తెలుస్తుంది. అంతకన్నా ముందు ఏం చేయాలి? ఫస్ట్ మీ గురువు తీసుకోవడం కంటే ముందు కూడా మీరు కొంతకాలము గుడికి వెళ్ళడము, దైవభక్తి, రామాయణం, భారత, భాగవతాలు, గీత చదవడము నేర్చుకోవాలి. కొంత థెరికల్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళిందనుకో మీకు మోసపోరు. మీరు ఆ గురువుని కరెక్ట్గా మీరు పొందాల్సినటువంటి జ్ఞానాన్ని పొందుతారు. చివరికి మీరు లైఫ్ అండ్ డెత్ అనే ఈ ఓషన్ నుంచి క్రాస్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక మామూలుగా కేవలం మా బాబుకు జాబ్ కావాలి, మా అమ్మాయికి మంచి పెళ్లి కుదరాలి, మా ఆర్థిక సమస్యలు పోవాలి, మా ఇంట్లో ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మంచిగా ఆరోగ్యం బాగా కావాలి, మాకు తొందరగా డబ్బు కుదరాలి, మేము ఇల్లు కట్టాలి, ఇటువంటి ఫిజికల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫిజికల్ డిజైర్స్ ఫుల్ఫిల్ కావాలంటే దానికి మీరు గొప్ప మాస్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు వెళ్తే అట్లా వాళ్ళు కూడా అది కూడా చేయగలరు. వాళ్ళు అట్లా కూడా మీరు పోవచ్చు. కానీ
దానికి అంత శ్రమ పడడం అవసరం లేదు. మీ లోకల్ టెంపుల్, మీ ఇంటికాడ మీ కాలనీలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కు రెగ్యులర్గా పోండి, సేవ చేయండి, అన్నదానం సేవ చేయండి, గో సేవ చేయండి. మీ నవగ్రహ దోషాలు అన్నీ పోతాయి. ఏమైనా వేలు డబ్బులు పెట్టి ఫేక్ అస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్టులకు డబ్బులు తగలేసే అవసరం లేదు. గోసేవ చేయండి. మీ నవగ్రహ దోషాలు ఏ దోషాలు అన్నీ పోతాయి. మీకు ఫిజికల్గా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి మీరు ఫిజికల్ లైఫ్ సెట్ అవుతుంది. ఫ్యామిలీలో అందరూ కూడా లైఫ్లో బాగుపడతాయి అన్నమాట. దానికైతే ఉంటే గురువుస్ యొక్క అవసరము, ఎక్స్ట్రాడనరీ రిలేటెడ్ మాస్టర్స్ యొక్క అవసరము లేదు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, వందే మాతరం.